డైరెక్టర్ వేణు టాలీవుడ్ లో కమెడియన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన వేణు జబర్దస్త్ షోతో మరింత ఆదరణ పొందాడు. తనదైన కామెడీ పంచ్లతో ప్రేక్షకాదరణ సాధించాడు. అయితే నటనలోనే కాదు దర్శకత్వంలో కూడా తన సత్తా ఏంటో మొదటి సినిమాతోనే చూపించాడు వేణు ఎల్లండి. పేరుకు తగ్గట్టే ఓ అరుదైన మట్టి వాసన కలిగిన కథతో తన మొదటి సినిమాతోనే రికార్డ్ బ్రేక్ విజయం అందుకున్నాడు. అంతే, తెలుగు ప్రేక్షకుల్లో బలగం సినిమా అనేది ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే తన రెండో మూవీ కూడా స్వచ్ఛమైన పల్లెటూరు కథాంశంతో తెరకెక్కుతోందని వెల్లడించి అంచనాలు పెంచాడు. నిర్మాత దిల్ రాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. నితిన్ హీరోగా వేణు రూపొందించనున్న రెండో మూవీ ఎల్లమ్మ. లేటెస్ట్ గా ఎల్లమ్మ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు దర్శకుడు వేణు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్లమ్మ అంటూ స్క్రిప్ట్స్ బుక్ పట్టుకుని ఫోటో షేర్ చేశాడు. వేణు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన రెండో సినిమా కూడా భారీ విజయం సాధించాలని నెటిజన్లు విషెస్ చెప్తున్నారు. వేణు తన మొదటి విజయంతో పొంగిపోకుండా కాస్త గ్యాప్ తీసుకుని పక్కా ప్లానింగ్తో వస్తుండడం పట్ల ప్రతి ఒక్కరూ అక్కును చేర్చుకుంటున్నారు. ఈ మూవీ జూన్లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. సరిగ్గా 5 నెలల్లోపే షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ నెలలో రిలీజ్కి తీసుకొచ్చేలా వేణు పక్కా ప్రణాళికతో వస్తున్నాడు. ఇప్పటికే రంగస్థల కళాకారులను కూడా ఎంపిక చేసి వారితో ప్రత్యేక రిహార్సల్స్ కూడా చేస్తున్నాడని సినీ వర్గాల సమాచారం. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాకు గ్రామ దేవత పేరైన ఎల్లమ్మ అనే టైటిల్ ఫిక్స్ చేసుకోవడంతోనే వేణు సక్సెస్ అయ్యాడు. ఇక అందుకు తగ్గట్టుగానే సినిమాలో ఆధ్యాత్మికం, తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్టు చూపించాడంటే వేణు మిగతా భాగం గెలిచినట్లే. ఎందుకంటే తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ చేరువయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయి. అయితే ఈ కథకి ముందుగా హీరో నాని నటిస్తున్నట్లు ముందు నుంచి టాక్ వినిపించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరికి వెళ్ళింది. అలాగే హీరోయిన్గా సహజ నటి సాయి పల్లవి నటిస్తుందని కూడా వినిపించింది. ఆమెకు బదులుగా కీర్తి సురేష్ నటించనుంది. డైరెక్టర్ వేణు టాలీవుడ్ లో కమెడియన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన వేణు జబర్దస్త్ షోతో మరింత ఆదరణ పొందాడు. తనదైన కామెడీ పంచ్లతో ప్రేక్షకాదరణ సాధించాడు. అయితే నటనలోనే కాదు దర్శకత్వంలో కూడా తన సత్తా ఏంటో మొదటి సినిమాతోనే చూపించాడు వేణు ఎల్లండి. పేరుకు తగ్గట్టే ఓ అరుదైన మట్టి వాసన కలిగిన కథతో తన మొదటి సినిమాతోనే రికార్డ్ బ్రేక్ విజయం అందుకున్నాడు. అంతే, తెలుగు ప్రేక్షకుల్లో బలగం సినిమా అనేది ఒక ఎమోషన్ గా మారిపోయింది. పొద్దున్నే తిరిగి వచ్చినట్టు రాకపోయినావేందే? రాత్రి పండుకునేసరికి ఆలస్యమైంది. వెల్లడించి అంచనాలు పెంచారు. నిర్మాత దిల్ రాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. నితిన్ హీరోగా మంచి కొట్టాలే నా మనవని పెళ్లి మరి పెన్లో నీ పెన్లో ఏం రో నిన్నగైతాను ఈ మధ్యలో ఫోన్ ఉంటానట. సంగతి ఆడ ఫోటోలు తగ్గించుడే గానీ పైసలు అయితే ఇచ్చింది. అందుకే కదా మామ పెళ్లి సెట్ చేసుకున్నా. ఎంగేజ్మెంట్ తెల్లారి పైసలు నా చేతుల్లో ప్లానింగ్ తో వస్తుండడం పట్ల ప్రతి ఒక్కరూ మందేద్దామారా ఆ పెళ్లిగా వచ్చిండా ఎదుర్కొనికి ఇంటికి వస్తే ఎట్లా మసలు కోవాలో బోరని తెలిసిన కూడా ఇప్పుడు కావడం తెలుసు. ఇట్లా మర్యాద లేని వాళ్ళ ఇంట్లో ఉంటే నా ఇజ్జత్ కూడా పోతుంది. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన. ఈ సినిమాకు గ్రామ దేవత సినిమాలో ఆధ్యాత్మికం, తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్టు చూపించాడంటే వేణు మిగతా భాగం గెలిచినట్లే. ఎందుకంటే తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ చేరువయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయి. అయితే ఈ కథకి ముందుగా హీరో నాని నటిస్తున్నట్లు ముందు నుంచి టాక్ వినిపించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరికి వెళ్ళింది. అలాగే హీరోయిన్గా సహజ నటి సాయి పల్లవి నటిస్తుందని కూడా వినిపించింది. ఆమెకు బదులుగా కీర్తి సురేష్ నటించనుంది. డైరెక్టర్ వేణు టాలీవుడ్ లో కమెడియన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన వేణు జబర్దస్త్ షోతో మరింత ఆదరణ పొందాడు. తనదైన కామెడీ పంచ్లతో ప్రేక్షకాదరణ సాధించాడు. అయితే నటనలోనే కాదు దర్శకత్వంలో కూడా తన సత్తా ఏంటో మొదటి సినిమాతోనే చూపించాడు వేణు ఎల్లండి. పేరుకు తగ్గట్టే ఓ అరుదైన మట్టి వాసన కలిగిన కథతో తన మొదటి సినిమాతోనే రికార్డ్ బ్రేక్ విజయం అందుకున్నాడు. అంతే, తెలుగు ప్రేక్షకుల్లో బలగం సినిమా అనేది ఒక ఎమోషన్ గా మారిపోయింది.
క్రమంలోనే తన రెండో మూవీ కూడా స్వచ్ఛమైన పల్లెటూరు కథాంశంతో తెరకెక్కుతోందని వెల్లడించి అంచనాలు పెంచాడు. నిర్మాత దిల్ రాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. నితిన్ హీరోగా వేణు రూపొందించనున్న రెండో మూవీ ఎల్లమ్మ. లేటెస్ట్గా ఎల్లమ్మ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు దర్శకుడు వేణు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్లమ్మ అంటూ స్క్రిప్ట్స్ బుక్ పట్టుకుని ఫోటో షేర్ చేశాడు. వేణు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన రెండో సినిమా కూడా భారీ విజయం సాధించాలని నెటిజన్లు విషెస్ చెప్తున్నారు. వేణు తన మొదటి విజయంతో పొంగిపోకుండా కాస్త గ్యాప్ తీసుకుని పక్కా ప్లానింగ్తో వస్తుండడం పట్ల ప్రతి ఒక్కరూ అక్కును చేర్చుకుంటున్నారు. ఈ మూవీ జూన్లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. సరిగ్గా 5 నెలల్లోపే షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ నెలలో రిలీజ్కి తీసుకొచ్చేలా వేణు పక్కా ప్రణాళికతో వస్తున్నాడు. ఇప్పటికే రంగస్థల కళాకారులను కూడా ఎంపిక చేసి వారితో ప్రత్యేక రిహార్సల్స్ కూడా చేస్తున్నాడని సినీ వర్గాల సమాచారం. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాకు గ్రామ దేవత పేరైన ఎల్లమ్మ అనే టైటిల్ ఫిక్స్ చేసుకోవడంతోనే వేణు సక్సెస్ అయ్యాడు. ఇక అందుకు తగ్గట్టుగానే సినిమాలో ఆధ్యాత్మికం, తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్టు చూపించాడంటే వేణు మిగతా భాగం గెలిచినట్లే. ఎందుకంటే తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ చేరువయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయి. అయితే ఈ కథకి ముందుగా హీరో నాని నటిస్తున్నట్లు ముందు నుంచి టాక్ వినిపించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరికి వెళ్ళింది. అలాగే హీరోయిన్గా సహజ నటి సాయి పల్లవి నటిస్తుందని కూడా వినిపించింది. ఆమెకు బదులుగా కీర్తి సురేష్ నటించనుంది.